హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ నీట్గా పర్ఫెక్ట్గా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో నీట్ ఫినిషింగ్తో చూద్దాము. ఫస్ట్ మనము సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత ఆర్మ్స్ చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆర్మ్స్ని కొలుచుకోవాలి. 8.5 ఉంది. హ్యాండ్ లూజు 6.5, టోటల్ 13 అంటే 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్స్ టోటల్ రౌండ్ 17 అంటే 8.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డ్రెస్ కట్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఉంటాం కదా, ఇలా డ్రెస్కి కంప్లీట్గా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్కిట్ వరకు ఎగ్జాక్ట్ 21 ఇంచెస్ ఉంటుంది. ఎవరికైనా కాస్త పొట్టిగా ఉన్న వాళ్ళకైతే 20 ఉంటుంది, లేదు ఇంకాస్త పొడవు అంటే 22 ఆర్ 23 అంతే. లాస్ట్ మినిమం అయితే 21 ఇంచెస్ ఉంటుంది. షోల్డర్ దగ్గర నుంచి స్కిట్ వరకు 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. స్కిట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకు కుట్లలోకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. స్కిట్ దగ్గర నుంచి కింది వరకు కట్స్కి 1.5 ఇంచు డిస్టెన్స్లో తీసుకోవాలి విడ్త్. నార్మల్గా అయితే కట్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, బట్ కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి, కట్స్ రాని వాళ్ళకు ఇలా ట్రై చేయండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. చూడండి, 2 ఇంచెస్ డిస్టెన్స్లో తీసుకున్నాము. కింద కట్స్ వచ్చేసరికి 1.5 ఇంచు స్కిట్ దగ్గర రబ్ చేసుకోవాలి, అందుకే ఇలా మార్క్ చేశాను. నెక్స్ట్ కింద స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాము కింది వరకు డ్రెస్కి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఈజీగా. ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా కట్స్ వచ్చేస్తాయి. చాలా సింపుల్. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా సింపుల్గా మనం కట్స్ కుట్టవచ్చు. చాలామందికి కట్స్ వల్లే డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయడం ఆపేస్తుంటారు, బట్ ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యి డ్రెస్ మరింత అందంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్. కొంచెం పేషెన్స్తో ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. బొటిక్స్లో లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి డ్రెస్ కుట్టేటప్పుడు వంకర టింకర్గా స్టిచ్చెస్ వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా మార్క్ వేసుకొని కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది. సేమ్ అక్కడైతే ఎలా డ్రా చేసుకున్నామో ఇటువైపు కూడా అలాగే డ్రా చేసుకోవాలి. డ్రెస్ ఆల్తి కన్నా మెజర్మెంట్స్తో అయితే చాలా బాగా వస్తుంది. సో ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. అటు సైడ్ ఎలా డ్రా చేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇక్కడ డ్రా చేసుకున్న చోటు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్కిట్ దగ్గర రబ్ చేసుకోవాలి. స్కిట్ నుంచి కింది వైపుకు లూజ్ కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ సమానంగా ఉందో లేదో చూసుకొని స్టిచ్ వేసుకోండి, లేదంటే ఫ్రంట్ పీస్ మనకు కనిపిస్తుంది, బ్యాక్ పీస్ కింద ఉంటుంది కదా, మనకు కనిపించదు. కాబట్టి చూసి నిదానంగా స్టిచ్ వేసుకోండి. ఇక్కడ స్కిట్ దగ్గర వచ్చేసరికి రబ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ వేసుకోవాలి. స్కిట్ దగ్గర నుంచి కిందికి లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా కింది వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఓపెన్ చేస్తే 2 సమానంగా ఉన్నాయి. ఫస్ట్ ఒకదాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు ఫోల్డ్ చేసుకొని మనము ఏ విధంగా కట్స్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తామో అలాగ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, లైన్ దగ్గరికి కరెక్ట్ ఫోల్డింగ్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద క్లాత్ ఉంటుంది, చూసి స్టిచ్ వేసుకోండి, క్లాత్ మీద పడకుండా. ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోవైపు కూడా ఫోల్డ్ చేసి ఇదే విధంగా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. కట్స్ కుట్టడం చాలా ఈజీ ఈ మెథడ్లో. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. ఇది ఇంకో సైడు సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్ మనము 2 ఫ్యాబ్రిక్స్ని కలిపి ఒక లూజ్ కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టుని తీసేయాలి. నిదానంగా తీసేయండి, పట్టుకొని లాక్కండి, క్లాత్ చినిగిపోయే ఛాన్సెస్ ఉంది. సో చూసి నిదానంగా పెన్తో తీసేసేయండి. టైం టేకింగ్ ప్రాసెస్ అనుకోవద్దు, కట్స్ నీట్గా వస్తాయి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నామంటే స్ట్రైట్గా చాలామందికి రాదు, కట్స్ వంకులు టిక్కలు వస్తూ ఉంటుంది. అలా కాకుండా నీట్గా వేసుకోవచ్చు.
కొంచెం పేషెన్స్తో ఇలా చేసుకున్నామంటే కట్స్ బాగా వస్తాయి. మనము స్టిచెస్ తీసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే రబ్ చేసుకున్నామో అక్కడి వరకు. నెక్స్ట్ డ్రెస్కి లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా కట్స్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీట్గా వస్తాయి కట్స్. ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ లోపల వైపు వేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్స్ నీట్గా వస్తాయి. చూడండి ఫోల్డింగ్ చేసి మనకు టెన్షన్ ఉండదు. మనం ఫోల్డింగ్ చేసేది కరెక్టా రాంగా అనేసి ఈ విధంగా లోపల వైపు స్టిచ్ వేసుకోవాలి. క్లాత్కి సూది లోపల ఉంచి ఇలా క్లాత్ని తిప్పేసుకోవాలి. ఇటువైపు చూడండి ఇటువైపు ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి మళ్ళీ క్లాత్ని తిప్పుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. చాలా ఈజీ కట్స్ వేసుకోవడం. ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా అయితే ఇలా వేసుకుంటారు. బట్ మన ప్రాసెస్లో స్కిట్ దగ్గర నుంచి లూజ్ కుట్టు వేసి ఇలా వేసుకున్నాము. చూడండి మిడిల్లో వచ్చేసరికి సూది లోపలికి పెట్టి క్లాత్ని తిప్పేసుకోండి. వీ షేప్లో రావాలి. మిడిల్లో వచ్చేసరికి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేస్తే కట్స్ రెడీ అయిపోతాయి. ఈ మెథడ్ ఎలా ఉందో నచ్చిందో లేదో కామెంట్లో తెలియచేయండి. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కట్స్ చాలా బాగా వస్తాయి. మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.